తులారాశి వారికి 6, 7, 8వ తేదీలలో జరగబోయేది ఇదే. మీ యొక్క కోరిక ఫలిస్తుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3, 4 పాదములు లేదా స్వాతి 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందేదనం. తులారాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ. మేలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్త వారు ఎందరో పరిచయం అయినా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మరవరు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అయితే తులారాశి వారికి 6, 7, 8వ తేదీలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారిలో నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారం ఆశాజనకంగా సాగున. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. ఆర్థిక ఇబ్బందులు తొలగున. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగున. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగున. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ప్రారంభించబోయే పనిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగిన. ముఖ్యమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ఆవేశాన్ని రానియ్యవద్దు. వివాదాలకు దూరంగా ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. అదేవిధంగా శుభ పరిణామాలు వెలువడిన. వృత్తి, ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన. కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగున. స్థిరత్వం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. ఆశించినటువంటి ఫలితాల వెలువడిన. మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఆనందంగా బ్రతుకుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలు తొలగున. కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు.
బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. స్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహకారం లభిస్తుంది. మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దృఢ సంకల్పాలు నెరవేరడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఇబ్బందులు తొలగిన అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా కొందరు ప్రవర్తిస్తారు. వారిని తిప్పికొడతారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన, నూతన వాహన యోగం ఏర్పడిన, స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన, ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారమున అంచనాలు అందిన, ఉద్యోగాలలో సమస్యలు తొలగిన, చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. నూతన బాధ్యతలను చేపడతారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపుల వద్ద మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా శారీరక బలం పెరిగి కొన్ని కీలక సమయాలలో జాగ్రత్త వహిస్తారు. ఖర్చులు తొలగున, కలహాలు తొలగున శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన, అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, అనుభవంతో పనిచేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.